ప్రతిరోజు మీ అందరికి 2 సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ కస్టమైజ్డ్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయొచ్చండి. అయితే ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. మీరు చేయాల్సిందల్లా 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయడం, లేకపోతే మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయడం. మరెందుకు ఆలస్యం, వెంటనే ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. జయశ్రీ గారు వచ్చారు మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. జయశ్రీ గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో జయశ్రీ గారు మీ గురించి చెప్పండి మాకు. మీరు ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ హస్బెండ్, మీ కిడ్స్? మా హస్బెండ్ నేమ్ రాజేందర్ రెడ్డి, పాప తన్వి, బాబు హర్షిత్ రెడ్డి. సో మీ కిడ్స్ ఏం చదువుకుంటున్నారండి? ఇద్దరు. పాప 10th, బాబు 5th క్లాస్. ఓకే అండి. సో మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మీరు ఫస్ట్? ఈ రోజు కాజు పల్లి పకోడీ స్పైసీ అండి. వింటుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. కాజు పల్లి పకోడీ. ఓకే అండి. రెండు నాకు బాగా ఇష్టం. కాజూస్ అండ్ పల్లీస్ రెండు బాగా ఇష్టం. దాంతో మంచి పకోడీ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. కాజు, పల్లి, కరివేపాకు, సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా, కారం, శనగపిండి, బియ్యం పిండి. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో అన్నిటికన్నా ముందు మనం పకోడీలు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆయిల్ హీటింగ్ కి పెట్టేస్తే మీరు ప్రిపేర్ చేసే లోపు ఇది హీట్ అయిపోద్ది. సో ఇప్పుడు చెప్పండి, అసలు మనం ఈ పకోడీలు చేయాలంటే ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ఫస్ట్ కాజు, పల్లి, శనగపిండి, కారం, జీలకర్ర పౌడర్ అండ్ బియ్యం పిండి, గరం మసాలా, సాల్ట్, కరివేపాకు అన్ని ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ కాజు, 1 కప్పు పల్లి, ఓకే. తర్వాత 2 కప్స్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఓకే. తర్వాత మనకు స్పైసీ కావాల్సినంత కారం, ఓకే. తర్వాత గరం మసాలా, తర్వాత జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. ఓకే. కరివేపాకు. సో మీరు ఇంట్లో ఏమేమి టైప్స్ ఆఫ్ పకోడీస్ చేస్తూ ఉంటారండి? పాలక్ పకోడీ, ఆనియన్. మీ ఫేవరెట్ ఏది? ఫేవరెట్ కాజు పకోడీ. కాజు పకోడీ ఇష్టమా బాగా? బజ్జీ ఫ్యానా మీరు కూడా? నేనైతే బజ్జీ పకోడీ ఫ్యాన్. నేను ఫ్యాన్. బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఉంటుంది. ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో కలిపిన తర్వాత కొంచెం వాటర్, మరీ మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఓకే. సో మేడం, మీ ఇద్దరి కిడ్స్ గురించి చెప్పండి. వాళ్ళ కోసం మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? నేను ఎక్కువ మట్టుకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఏ ఐటమ్ అయినా పిల్లలకి ఇష్టమైన అన్ని ఎక్కువ ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్. జంతికలు బాగా ఇష్టం మా పిల్లలకి. ఓకే. బొబ్బట్లు. సో ఎప్పుడైనా సండేస్ వచ్చినప్పుడు లేకపోతే మీ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు బయట ఉంటారా? వెళ్తా ఉంటాం, ట్రిప్స్ వెళ్తా ఉంటాం, 2-3 days అట్లా. సో ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళారు రీసెంట్ గా? కేరళ వెళ్ళాం. ఏ ప్లేసెస్ చూసారు కేరళలో? మున్నార్. ఓ, ఊటీ, కొడైకెనాల్. అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నైస్. ఇండియా ఆల్మోస్ట్ చుట్టేసారా? సో ఎలాంటి ప్లేసెస్ అంటే మీకు బాగా ఇష్టం? ఇప్పుడు కొంతమంది ట్రిప్స్కి వెళ్ళినా, హాలిడేస్కి వెళ్ళినా, అంటే టెంపుల్స్ ఉన్న ప్లేసెస్ కొంతమంది బాగా ఇష్టపడతారు, కొంతమంది బీచెస్, కొంతమంది మౌంటైన్స్. మీ అందరికి ఎలాంటి ప్లేసెస్, మీ ఫ్యామిలీ ఎలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు జనరల్? నాకు న్యాచురల్ గా ఉండే ప్లేసెస్, నేచర్ బ్యూటీ ఉండే ప్లేసెస్, టెంపుల్స్
బాగా ఇష్టం. టెంపుల్స్ కూడా ఇష్టమా బాగా? సో మీరు చూసిన టెంపుల్స్ అన్నిట్లో కూడా మీకు బాగా నచ్చిన టెంపుల్ ఏది? బాగా నచ్చిన టెంపుల్ అంటే తిరుపతి. తిరుపతి బాలాజీ బాగా వరాలు ఇచ్చాడా మీకు? ఇప్పుడు అన్ని టెంపుల్స్ అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి, అంతా చూడడానికి చాలా అందంగా. అంటే కొన్ని చోట్ల కొన్ని స్ట్రక్చర్స్ స్పెషల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మురుడేశ్వర్ కానీ, అంటే శివుడు టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ అంటే బై ఆర్కిటెక్చర్ కానీ మెజెస్టిక్ గా ఉంటాయి కదా చూడడానికి. సో అలా మీరు ఏమైనా విజిట్ చేసిన వాటిలో మీకు బాగా వావ్ ఇంత మెజెస్టిక్ గా ఎలా ఈ స్ట్రక్చర్ ని బిల్డ్ చేశారని మనకు ఒక ఫ్యాక్టర్ వస్తుంది కదా. వరంగల్ రామప్ప టెంపుల్ చాలా నచ్చింది. ఓకే, ఏంటి స్పెషాలిటీ ఆ టెంపుల్ ది? అక్కడ మొత్తం శిల్పకళ చాలా ఉట్టిపడేలాగా చాలా బాగా చేశారండి. మనకు న్యాచురల్ గా అనిపిస్తుంది. అసలు ఎప్పుడో పూర్వకాలం అంతా బాగా మనకు అంత బాగా కట్టారా అనిపిస్తుంది. ఎలా కట్టగలిగారు ఇంత బాగా? అంత బాగా అనిపిస్తుంది. సో ఇండియాలో మోస్ట్ టెంపుల్స్ కదే కదా, అంటే మిస్టరీ ఇంతవరకు, అంటే అంత హైట్ లో గానీ లేకపోతే ఆ రాళ్ళని ఎలా తీసుకొచ్చారు, అంటే ఎటువంటి క్రేన్స్ లేకపోతే అంటే అంత వెల్ డెవలప్ టెక్నాలజీ లేని టైంలో ఎలా తీసుకొచ్చి ఎలా బిల్డ్ చేస్తారంటే మిస్టరీ ఈ రోజు వరకు. డెఫినెట్ గా. సో ఇంతకీ ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తారు మీరు? మేము వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఎక్కువ పూజిస్తాం. జై బాలాజీ, జై తిరుపతి బాలాజీ. వెళ్తుంటారా ఫ్రీక్వెంట్ గా తిరుపతికి? వెళ్తుంటాం. ఇయర్లీ వన్స్, ఇయర్లీ 2 times వెళ్తుంటాం అప్పుడప్పుడు. సినిమాలు అంటే ఇష్టమా మీకు? ఇష్టమండి. ఏ సినిమా చూసారు రీసెంట్ గా? రీసెంట్ గా చూడలేదండి, అది బాలయ్య మూవీ చూసానండి. బాలయ్య ఏ సినిమా అండి మన బాలయ్య? వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ఓ నచ్చిందా? భగవంత్ కేసరి బాగుందండి చాలా. బాలయ్య బాబు ఫ్యానా మీరు? అట్లానేం కాదు, మూవీ బాగుంటే వెళ్తాం. ఎవరైనా స్టోరీ బాగా. మీకు బాగా నచ్చే హీరో ఎవరు ఫేవరెట్? మా ఆయనే. ఆయన కాకుండా ఇంకెవరైనా ఫేవరెట్ హీరోస్ ఉన్నారా? మహేష్ బాబు. మహేష్ బాబు ఇష్టం. నైస్. మహేష్ బాబు ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే ఉంటుంది. అందరికి ఇష్టం, యునానిమస్ గా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా యునానిమస్, అది ఇంకా వేరే ఆన్సర్లు లేవు. సో ఏ ఫిలిం బాగా నచ్చింది మీకు మహేష్ బాబు గారిది? మహేష్ బాబుది అంటే ఒక ఫిలిం చూసి మనం ఫ్యాన్ అయిపోతాం కదా. సో వర్షం సినిమా చూసి నేను అప్పటి నుంచి వర్షం, ఛత్రపతి ఫిల్మ్ చూసి ప్రభాస్ గారికి ఫుల్ ఫ్యాన్ నేను, మంచి హార్డ్ కోర్ ఫ్యాన్. సో అలా ఒక్కొక్క మూవీ చూస్తే మురా మంచి మూవీ అండి, చాలా మంచి మూవీ. కామెడీ చాలా బాగుంది. అప్పట్లో మహేష్ బాబు గారి మూవీస్ చాలా చాలా బాగుండేవి. మురారి, నిజం, ఇలాంటి మూవీస్ అన్ని బ్యూటిఫుల్ మూవీస్ అసలు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న అన్ని కలిపి చిన్న చిన్నగా ఉండలుగా దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఒకే సైజుగా వచ్చే విధంగా. సో మీ ఆయన మీ ఫేవరెట్ హీరో అన్నారు కదా. సో మీ ఆయన మీ మనసు గెలుచుకున్న సందర్భాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి? చాలా సార్లు ఉన్నాయి. ఎప్పుడండి, ఏమేం చేశారు చెప్పండి. అసలు మిగతా ఇన్స్పిరేషన్ గా నిలుస్తారా అని చెప్పండి. మిమ్మల్ని మంచి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారా, లేకపోతే ఎట్లా తీసుకెళ్లారా, లేకపోతే ఏంటి, అంటే వాట్ డిడ్ హీ డూ? అనుకోని సందర్భాలలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ప్రేమ చూపించారా, ఏం జరిగింది? వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్? శారీస్ కొనియడం. శారీస్ కొనివ్వడం. ఎన్ని కొని? గోల్డ్ కొనియడం. శారీస్, గోల్డ్. ఎక్కడైతే ఆడవాళ్ళు నైస్ తెలియకుండా తెచ్చివ్వడం. ఓ సర్ప్రైజ్ గిఫ్ట్స్, శారీస్, గోల్డ్. నైస్ అండి, సూపర్, అమేజింగ్. ఎన్ని ఉన్నాయండి చీరలు మీ దగ్గర? ఉంటాయి 50 దాకా. 50 దాకా ఉన్నాయి. మంచిగా నింపేసేయండి బీరువాల. తర్వాత నింపేసిన తర్వాత కట్టుకోవాలి కదండి. అది కూడా నిజమే. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత ఒకసారి మనం ఆయిల్లో అటు ఇటు అనుకుంటే ఈవెన్ గా వేగుతాయి. సో రెడీ అయిపోయినాయి కదండి పకోడీ? ఓకే, రెడీ అయినాయండి, చాలా క్రిస్పీగా వేగినాయి. ఎస్. మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న టిష్యూ పేపర్లో ఫస్ట్ వేయించి పెట్టేసుకో. ఇది చాలా బాగుంటుంది జర్నీలో, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా
పిల్లలకి మంచి ఇట్లాంటి పకోడీలు డబ్బాలు వేసేసుకుని డబ్బాలు వేసుకుంటే హాయిగా జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. నైస్ ఐడియా. ఏంటండి కరివేపాకు చెట్టే తెచ్చేసారు డైరెక్ట్. చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, చూడండి వేడి వేడి కాజు పల్లి పకోడీ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి కాజు పల్లి పకోడీ. సో రెండు చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్, కాజు అయినా పల్లి అయినా మీ అందరికీ తెలిసిందే. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో డెఫినెట్ గా మీ అందరికి ఆల్రెడీ తెలుసు. డెఫినెట్లీ దెల్ బి సో క్రిస్పీ అండ్ సో యమ్మీ. బట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కాజు పల్లి పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, శనగపిండి, బియ్యపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కరివేపాకు. కాజు పల్లి పకోడీ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జీడిపప్పు, వేరుశనగపప్పు, శనగపిండి, బియ్యపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు పల్లి పకోడీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి కాజు పల్లి పకోడీ. వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. సో మీరు చెప్పినప్పుడు జర్నీస్ అప్పుడు చక్కగా మనకు అలా మంచింగ్ కోసం బాగా పనికి వస్తుంది పిల్లలకి. యా, సో రెండు చాలా టేస్టీగా ఉంటాయి కదా పల్లీస్ అండ్ కాజు. సో రెండు కంబైన్ చేసేసరికి ఇట్స్ రియలీ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్. తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ స్పైసీగా ఉంటుందా? సరే చూద్దాం. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. బోన్లెస్ చికెన్, బ్రెడ్ పౌడర్, ఆలు, గరం మసాలా, కారం, ఆనియన్స్, జీరా పౌడర్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్ట్, పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, సో చెప్పండి ఎలా చేయాలి చికెన్ కట్లెట్? చికెన్ కట్లెట్ ఫస్ట్ మనము చికెన్ ని ముందే ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి ఓకే దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేయాలి. ఓకే, సో తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ అన్నారు కదా. సో తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం అంటే సో ఏ రకంగా అంటే బాగా స్పైసీ ఉంటుందనా ఏంటి? ఫ్లేవర్స్ ఎక్స్ట్రా స్పైసెసా? తెలంగాణ స్పైసీ కొంచెం ఎక్కువనే తింటారండి. మేమైతే ఎక్కువ తింటాం. అవునా? బాగా స్మాష్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. మనం ముందే ఉడికించినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మీరు చికెన్ తో ఏమేమి వెరైటీస్ చేస్తారండి ఇంట్లో? చికెన్ పకోడీ, చికెన్ కట్లెట్, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై. సో ఇంట్లో అందరికి ఫేవరెటా చికెన్? చికెన్ నాన్ వెజ్ ఫేవరెట్. సో సండే వచ్చిందంటే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ ఎక్కువ, అంటే జవారీ రోటీ ఎక్కువ చేస్తాం. జొన్న రొట్టెలు. తర్వాత ఆలు వేసుకుంటాం. సో ఇది కూడా కట్లెట్ డీప్ ఫ్రై అన్న? డీప్ ఫ్రై. సో మనం ఆయిల్ పెట్టండి. సో నెక్స్ట్ స్మాష్ చేసిన ఆలు వేస్తున్నారా? స్మాష్ చేసిన ఉడకబెట్టింది. సో ఆలు ఉడకబెట్టేటప్పుడు ప్లెయిన్ గా ఉడకబెట్టారండి, మళ్ళీ దాంట్లో ఏమైనా యాడ్ చేశారా స్పైసెస్? ఏం లేదండి, బాయిల్డ్ పొటాటోస్. చికెన్ మాత్రమే కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసాను. తర్వాత ఆనియన్స్, తర్వాత చిల్లీస్, ఓకే, తర్వాత కారం పొడి, తర్వాత జీరా పౌడర్, ఓకే, గరం మసాలా, తర్వాత పెప్పర్ పౌడర్, కొత్తిమీర, తర్వాత మనకు రుచి సరిపడా సాల్ట్. ఓకే, కొంచెం బైండింగ్ కోసం బ్రెడ్ పౌడర్. సో మీ కిడ్స్ ఇద్దరిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? మీ అబ్బాయిలో ఏంటి స్పెషల్ క్వాలిటీ, మీ అమ్మాయిలో ఏంటి? మా అబ్బాయి చాలా ఫాస్ట్ అండి,
ఫాస్టా? గేమ్స్ లో బాగా ఇంట్రెస్ట్. పాప డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్. ఓకే. సో ఇద్దరి గోల్స్ ఏంటి? పెద్దగా అయిన తర్వాత ఏమున్నాయి వాళ్ళకు? ఏమైనా చెప్తూ ఉంటారా మమ్మీ నేను పెద్దగా అయిన తర్వాత ఇది అవుతాను అదవుతాను అని? మా పాప అయితే ఇంజనీరింగ్ అవుతుంది, బాబు అయితే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ కాబట్టి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయిస్తాము. సో ఏంటి, ఏ స్పోర్ట్ అంటే బాగా ఇష్టం? బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్? బ్యాడ్మింటన్ ఇష్టం. నైస్ నైస్. బ్యాడ్మింటన్ బాగా ఆడతాడా అయితే? బాగా. క్రికెట్ ఎనీ గేమ్ బాగా ఆడతాడు. అవునా? ఓ నైస్. అన్నిట్లో బాగా షార్ప్. ఓ. పాప డ్రాయింగ్, డాన్సింగ్, భరతనాట్యం అన్ని నేర్చుకుంటుందా తన భరతనాట్యం? నేర్చుకుంటా. సో ఇలా స్పైసెస్ అన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో ఎవరికి ఇంట్లో బాగా ఫేవరెట్ ఈ కట్లెట్స్ అంటే? మా ఇద్దరు కిడ్స్ కి బాగా. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అంటే ఇదే కదండి, ఇంకా పిల్లలు స్పైసీగా ఎక్కువ కోరుకుంటున్నారు ఇప్పుడు. స్వీట్స్ పెద్దగా ఇష్టపడరు. ఏమేం చేస్తూ ఉంటారు స్నాక్స్ కి ఇలా కట్లెట్స్? ఇంకా డిఫరెంట్ గా చూడడం, యూట్యూబ్ లో చేయడం. అంతేనా? అప్పటికప్పుడు. సో ఈ మధ్య కాలంలో మీరు ఇలా చూసి అంటే ఏదైనా కొత్త రెసిపీ చూసి ట్రై చేసిన సందర్భాలు ఏమైనా? ఏమేమి రెసిపీస్ ట్రై చేశారు కొత్తగా? చికెన్ తోటి? నాన్ వెజ్ అయితే చేస్తూ ఉంటాం కదా, ఇంకా కొత్తగా నేనేం ఉండదు. సో రెడీ అయిపోయిందండి ఇది? బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మనం చిన్న చిన్న ఉండాలి కట్లెట్స్ లాగా. కట్లెట్ లాగా చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. ఇప్పుడు ఫంక్షన్స్ లో ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తారు కదా. అవునండి, చాలా మటుకు కట్లెట్ స్టార్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్. సో మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అంటే బాగా ఇష్టం? ఇంకా అదే డీప్ ఫ్రై. డీప్ ఫ్రైడ్, మంచూరియా, స్ప్రింగ్ రోల్స్. సో ఈ కట్లెట్స్ రెడీ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ లో కొన్ని వాటర్ వేసుకొని ఓకే మొత్తం డిప్ చేసుకోవాలి. ఓకే. కొంచెం కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఓకే మిక్స్ చేసుకో. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఓకే ఇందులో డిప్ చేసుకో. తీసుకొని ఒక్కొక్కటి సైడ్ పెట్టు. ఓకే అండి. సిమ్లో కాసేపు కదపకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఇదే ప్రాసెస్ లో మనం ఇంకా అంటే ఎలాంటి కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు? అంటే మటన్ ఆలు, మటన్, బటర్వి అన్ని కలిపి కూడా మిక్స్ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. పిల్లలకి అన్ని తిన్నట్టు ఉంటుంది కదా వెజిటేబుల్స్ మనం. సో మీ పిల్లలు ఇద్దరు మంచి ఫుడీజా లేకపోతే తినడానికి ఏమన్నా గొలుసు చేస్తారా? బాగా తింటారండి, ఏమి ఇబ్బంది పెట్టారు, ఎలాంటి ఇబ్బంది పెట్టారు. ఓకే. కిడ్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు కదా జనరల్ గా, మమ్మీ అది బాగాలేదు ఇది బాగాలేదు. ఈ విధంగా ఒక్కొక్కటి మనము కింద నుంచి పైకి అనుకుంటుంటే ఈవెన్ గా మనకు లోపలంతా కుక్ అవుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ పైన వేయించాలి. ఓకే. వేడి వేడిగా తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో మనం వేడి వేడి తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి చికెన్ కట్లెట్స్, అది కూడా తెలంగాణ స్టైల్. సో మంచిగా స్పైసీగా వేడివేడిగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. సో
సో టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారు చేశానని చూడండి. తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంప, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్. తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడకబెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉడకబెట్టిన బంగాళదుంప, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్ షేప్స్ లో చేసుకుని కార్న్ ఫ్లోర్ లో అలాగే బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్స్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి చికెన్ కట్లెట్. వెరీ టేస్టీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా చాలా స్పైసీగా ఉంది. తెలంగాణ స్టైల్ కదా, తింటుంటే కారం బాగా తెలుస్తుంది. వెరీ స్పైసీ అండ్ యమ్మీ. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో జయశ్రీ గారు, మీరు చెప్పండి. సో ఫస్ట్ టైం మా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అవునండి, సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, నాకు ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ జయశ్రీ గారు ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి, బాయ్. ఓకే. సో ఇవాళ జయశ్రీ గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. వెంటనే రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.